హలో అండి. మొన్నటి వీడియోస్లో అయితే మీకైతే చెప్పాను కదా, బయటకైతే చిన్నగా షాపింగ్ అయితే వెళ్ళానని చెప్పి. తెచ్చిన ఫ్రాక్ అయితే షార్ట్ అయిపోయిందని అయితే చేంజ్ చేశానని చెప్పాను కదా. ఎక్స్చేంజ్ చేసి ఈ ఫ్రాక్ అయితే తెచ్చుకున్నాను. ఈ ఫ్రాక్ ఎలా ఉందో మా చిన్నమ్మాయికి నాకైతే కామెంట్ చేయండి. దాని తర్వాత మా వారి కోసం అయితే క్యారేజ్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, ఆ క్యారేజ్ని అయితే మీ అందరికైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ మోడల్ కనుక మీ దగ్గర ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ క్యారేజ్లో కనుక అంటే మనం ఏం పెట్టినన్నా ఫ్రీగా అయితే అనిపిస్తుంది. రైస్ తిన్నన్నా 4 కప్స్ది. నాకైతే ఇదైతే చాలా నచ్చి అయితే నేను ఈ మోడల్ని అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ప్లాస్టిక్ పైనుండి లోపల స్టీల్ ఉండే హాట్ బాక్స్ని అయితే నేనైతే వాడేదాన్ని. కానీ నాకు చాలామంది కామెంట్స్లో అయితే చాలామంది సిస్టర్స్ అయితే చెప్పారు, అక్క పైన ప్లాస్టిక్ ఉంది అలా అయితే పెట్టొద్దు అని చెప్పి. అలా చెప్పారు కదా, మరి నేను గోవాలో అయితే ఎక్కడ కొనగలను చెప్పండి. అక్కడ మనకి ఏ షాప్స్ అయితే తెలుసో అక్కడికైతే వెళ్తే మనంత క్వాలిటీగా అయితే స్టీల్ అయితే దొరకదు. అందుకని చెప్పి ఊరికైతే వచ్చి ఈ క్యారేజ్ని అయితే నేనైతే తీసుకున్నాను. క్యారేజ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫైనల్ థింగ్, ఒక ఫర్నిచర్ షాప్లో కొన్నానని చెప్పాను కదా, ఇదేనండి ఈ చైర్. ఇదైతే నేనైతే యాక్చువల్గా అక్కడైతే ట్యూషన్ చెప్తున్నాను చాలామంది పిల్లలకి. ఈ చైర్ మీద కూర్చొని కనుక ట్యూషన్ ఒక ప్లాంక్ పెట్టి అయితే చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా. ట్యూటోరియల్ సెంటర్స్లో అయితే మనం ఆల్రెడీ చూస్తాం, చాలా స్టడీ సెంటర్స్లో కూడా చూసే ఉంటాం. నాకైతే మనసుకు తోచైతే నేనైతే ఇది తీసుకున్నాను. ఎలా ఉన్నాయో నా సామాన్లు అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్ బాయ్.